హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి టమాటో కర్రీ. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మంచిగా పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేపాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వాటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం రెడ్గా అవ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, ఈ మెంతి టమాటో కర్రీకి వెల్లుల్లి చాలా బాగుంటుంది. అది కూడా కచ్చాపచ్చగా చేసి వేసుకోవాలండి. వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో వేపుకుందాము. ఈ విధంగా వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లి వేపుతుంటే. ఇందులోకి పసుపు వేసేసుకుందాము. కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. పసుపును కూడా ఆయిల్లో వేపుకోవాలి లైట్గా. ఇప్పుడు మెంతి వేసేసుకుందాము. ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. చిన్న అయితే 3 కట్టలు అయితే సరిపోతుంది. ఇది మెంతి టమాటా కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకు రైస్ చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. దాన్ని కూడా మనము మెంతిని ఆయిల్లో వేపుకోవాలి. లేకపోతే చేదు అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఆయిల్లో మంచిగా వేగనిద్దాము ఈ ఆకును. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి టమాటోలు వేసుకుందాము. ఒక 1/2 కేజీ టమాటో తీసుకున్నానండి. సాల్ట్ వేసుకుందాము. సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుందాము వీటిని. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు, చూస్తున్నారు అని లైక్ మాత్రం చేస్తలేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 4-5 నిమిషాలు నెమ్మదిగా ఉడకాలి. మీరు మధ్య మధ్యలో చూసుకోండి మూత తీసి. నేను చెప్పినట్లే కాదు. చూసారా, టమాటో అనేది ఈ విధంగా మొత్తం మగ్గిపోవాలి. ఇందులోకి వాటర్ వేయవలసిన అవసరం లేదండి. మనం కొత్తిమీర వేసేసుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ప్లీజ్. కొత్తిమీర వేసిన తర్వాత కూడా కలిపేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా మంచిగా ఆయిల్లో వేగాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ విధంగా వండండి. టమాటా అనేది మెత్తగా అయిపోవాలి, లేకపోతే కాయలు కాయల్లా ఉంటే బాగుండదు. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. చూడండి, పర్ఫెక్ట్గా కర్రీ అయినట్లే. ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.